హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టీల్స్. ఈ వీడియోలో నేను మన తనుజ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను దీని గురించి ఫుల్ వీడియో చేశాను, కానీ ఆ ఫుల్ వీడియోలో ఈ పర్టికులర్ పాయింట్ నేను మిస్ చేశాను అనమాట. అందుకోసమే షార్ట్ చేస్తున్నాను. ఆ ఫుల్ వీడియోని కూడా ఈ లింక్ చేస్తానండి, ప్లీజ్ గో చెక్ దేర్. అండ్ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో నిన్న తనుజ గేమ్ ఆడినప్పుడు చిన్న తప్పు చేస్తుందన్నమాట. సో ఆ తప్పు చేసినప్పుడు రాము కూడా అలానే ఒక స్టెప్ మిస్ అవుతాడు, ఏదైతే లాస్ట్ కంటెండర్స్ టాస్క్ ఆడారో దాంట్లో. బట్ రాము కరెక్ట్ చేసుకుంటాడు. తనుజ ఏంటంటే తప్పు చేసి కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేయొచ్చు కదా, ఫ్రెండ్స్ అండ్ ఎందుకు చేయరు అలా ఇలా అని అంటుంది. సో వాళ్ళైతే జస్టిఫికేషన్ ఇస్తారు, కానీ ఎందుకనో తెలీదు అన్నిటికీ తను అడుస్తుంది, అన్నిటికీ ఇదవుతుంది. సో నాకు ఒక డౌట్ ఏంటంటే ఇదే డిస్క్వాలిఫికేషన్ భరణి గారు, తనుజ, అలానే మన హరీష్ గారు, ఫ్లోరా గారు ఆడినప్పుడు డీమాన్ డిస్క్వాలిఫై చేస్తాడు, వాళ్ళిద్దరికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడు. కానీ ఇక్కడ వచ్చేసి తను ఖచ్చితంగా తనుజకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు కదా, ఇన్ని 2 డేస్గా ఆడాను, నాకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు కదా నంది. 2-3 డేస్గా వాళ్ళు కష్టపడి ఆడారు. అండ్ ఉన్న గర్ల్స్ అందరిలోకి లీస్ట్గా ఆడింది, అంటే తక్కువగా, తనకున్న స్ట్రెంగ్త్ కంటే కూడా తక్కువగా ఆడింది తనుజనే. అది మనం చెప్పడం కాదు, తనకు తనే చెప్పుకున్నది. నాకు ఎనర్జీ అంటే మనం ఇంకా ఆడాలరా, ఇంకా ఆడాలని ఒక సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో అది తనకు రాలేదనమాట. సో తనే తక్కువగా ఆడింది, అది తనే ఏమంటారు గ్రేట్ చేసుకుంది. సో నేను తక్కువ ఆడాను అని చెప్పి ఇంకొంచెం బెటర్గా ఆడుంటే బాగుండేది. బాగా ట్రై చేసి బాగా ఇవ్వాలి అనే ప్రాసెస్లో తను తప్పు చేసిందని నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే అది బ్లేమ్ మొత్తాన్ని కళ్యాణ్ మీద తోడు నాకు నచ్చలేదు. పాపం దాని గురించి కళ్యాణ్ అన్ఫేర్ చేశాడు అని ఆ అమ్మాయి అనుకోవడం, ఫేవర్ చేయలేదని అనుకోవడం ఏదైతే ఉందో, పాపం అర్ధరాత్రి గుసగుసల్లో మన కళ్యాణ్ చాలా ఏడ్చాడు. శ్రీజ వచ్చి కూడా మాట్లాడింది, ఎందుకురా కళ్యాణ్ అలా అంటే, అరే నేను కావాలని చేయలేదురా, ఇలా ఇలా అయ్యింది, ఇది అని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాడు అనమాట. అంటే నేను కావాలని చేయలేదు, తనకి నేను ఫేవర్ చేసి అందరికీ అన్ఫేర్ చేసినట్టు అయిపోతుంది, మా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు, ప్లస్ ఇలాంటి గేమ్ అని కూడా మాకు తెలియదు అని చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ వచ్చేసి సుమన్ దగ్గర నుంచి ఉంటాడు, ఇమ్మాన్యుల్ వచ్చి తనుజ దగ్గర నుంచి ఉంటాడు. ఇమ్మాన్యుల్ చెప్పు ఉండాల్సింది, దెర్ ఈజ్ అన్ పాసిబిలిటీ, కానీ అది నిజంగానే అందరికీ అన్ఫేర్ అయి ఉండేదేమో అనిపించింది. ఇమ్మాన్యుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట దాని గురించి డీమన్కి. సో తనుజ అన్నిటికీ అలా ఏడవడం, ఎన్నిటికీ అబ్బా ప్రతి దానికి నాన్న నాన్న అంటుంది. అది ఒక్కొక్కసారి ఫేక్గా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే అప్పటికప్పుడే నాన్న అంటది, అప్పటికప్పుడే వెళ్ళి మళ్ళీ ఇమ్మాన్యుల్కి కంప్లైంట్ చేస్తుంది. అలానే భరణి గారు అప్పటికప్పుడే కూతురు అంటాడు, మళ్ళీ వెళ్ళి ఇమ్మాన్యుల్ కంప్లైంట్ చేస్తాడు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో తన బిహేవియర్ మార్చుకొని మళ్ళీ గేమ్లోకి పుంజుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.